నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను గంగోత్రి మెట్రో పల్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తనకు మంత్రి పదవి అంటే 52 లక్షల మాదిగలను గుర్తించినట్లే మాదిగ దండోరా వేదికల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలు త్వరలోనే అందుబాటులోకి ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరమో కూలేశ్వరమో తేల్చుకుందాం రేవంత్ రెడ్డికి మరోసారి కేటీఆర్ సవాల్ ఇక నుంచి నగరంలో పగలు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ సమీక్షల్లో సిటీ కమిషన్ సివి ఆనంద్ బీసీ రిజర్వేషన్లు ఆగకుండా చూసే బాధ్యత మీదే బీసీ న్యాయవాదుల భేటీలో ఆర్ కృష్ణయ్య పిలుపు రేవంత్ పాలన విద్యార్థుల పాలిట యమపాశం విద్యార్థులు మరణిస్తున్నారని పట్టించుకోవడం లేదని కవిత విమర్శలు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో నూతనంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్కు హబ్సిగూడలో ఓ హోటల్లో సన్మాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 52 లక్షల జనాభా ఉన్న మాదిగల నుంచి మంత్రిగా తనకు అవకాశం ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఎన్నో ఏళ్ల ఎస్సీల కలను నెరవేర్చిందని అన్నారు. తనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మాదిగ దండోరా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి మా లోన్స్ ఆగిపోయింది. అనేక బడ్జెట్ పరంగా మాకు అలొకేషన్ ఆగిపోయింది. మా ఎస్సీ ఎస్టీ బడ్జెట్ అలొకేషన్ పరంగా మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వాలని చెప్పి అంటే 18 నెలలకి మా డిపార్ట్మెంట్ నుంచి మనం అడిగిన నిబంధనలు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అనుకుంటు అడగంగా సార్ మ్యాండేటరీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కు మా డబ్బు మాకు రావాలి, మా లెక్క మాకు తెచ్చాలి అని చెప్పి నేను ప్రభుత్వం ఉపయోగించే విధంగా ఈ జ్ఞానంతా ఇంత పెద్ద ఎత్తున నా వర్గము నా రక్తము నా ఎంబడి నాకున్నది. నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్న ఈ పని అని ఆ పని అని చేయబడుకుంటుడు కాలు పడుకుంటుడు ఏర్పడుకుంటా ఏదో నిజమైన పని ఉంటే మన సొంత అన్నకో తమ్ముడికో మన కుటుంబ సభ్యులకో పనులు పెట్టి చెప్పండి, ప్రాణం అడ్డపెట్టి చేస్తా. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విప్పు బీర్ల ఐల్లయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మీరెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. చౌరస్తకెళ్ళి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందర నార్లాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిశీలి చేస్తూనే ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై సీఎం తనతో చర్చకు రావాలని కేటీఆర్ సవాలు విసిరారు. దమ్ముంటే సీఎం తన సవాల్ను స్వీకరించాలని చెప్పారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో దూషణాలు తమకు ఇష్టం లేదన్నారు. కానీ రేవంత్కు ఆయన భాషలోనే చెప్పాల్సి వస్తుందని చెప్పారు. అందుకే తాము కూడా తిట్లు వాడక తప్పడం లేదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ లాంటి వాళ్ళు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని, లేదంటే రీకాల్ చేసే వ్యవస్థ ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. భయపడతారు. లేకపోతే ఏంటి ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారలేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడుతున్నాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిరిగితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ ఇప్పుడు కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్ని తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మని, ఆడికెళ్ళి మళ్ళీ వీకి మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళీ చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేది మంచిగా. విద్యార్థుల పాలిట యమపాశంగా రేవంత్ సర్కారు మారిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒకరు కారు, ఇద్దరు కారు, ఏకంగా 95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ సర్కారు బలి తీసుకుందని ఆరోపించారు. రేవంత్ సర్కారు గుల్కురాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలను ఆపేందుకు ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఇక్కడ ఇటుక కూడా పేల్చకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ ఉన్నా ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని క్లీన్, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రతి పౌరుడు సహకరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషన్ కర్నల్ వానా మహోత్సవంతో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం బోరు మోటార్ను ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావును ఎల్బీ నగర్లో రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఎల్ఎల్బి అంటే గతంలో లైసెన్స్ ఫర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఉంటుంది. అందరూ అడ్మిషన్ తీసుకుని హాస్టల్స్లో వాళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్ దానికోసం చేసేది. కానీ ఇప్పుడు ఎల్ఎల్బి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నల్సార్ నుంచి, యూనివర్సిటీ నుంచి, అది నా దగ్గర రోజు ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ వస్తుంది రికమెండేషన్, ఇప్పుడు లా కాలేజ్ అడ్మిషన్ కోసం రికమెండేషన్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే పీపుల్ ఆర్ సీరియస్ అబౌట్ లా. ఇంకో లాస్ట్ చెప్తా ఉన్నాను, దిస్ లీగల్ ప్రొఫెషన్లో ఎక్కువ మంది వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రొఫెషన్ డైనమిక్స్ కూడా మారుతూ ఉన్నాయి. యూ హ్యావ్ డ్రాఫ్టింగ్, యూ హ్యావ్ చేంబర్ ప్రాక్టీస్, కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి, కంపెనీస్కు లీగల్ అడ్వైస్ కావాలి. కాబట్టి ఎన్ని లాగాలు వచ్చినా ఎంతమంది బీసీ రిజర్వేషన్లపై ఎవరు అడ్డు వచ్చినా కూడా తెలంగాణ న్యాయవాదులు బలమైన పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ల హక్కులను కల్పించే విధంగా న్యాయ పోరాటం చేయాలని బీసీ న్యాయవాదులకు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీసీల న్యాయవాద సదస్సు కార్యక్రమానికి హాజరైన ఆయన రాజ్యాంగంలో పొందుపరచాల్సిన రిజర్వేషన్ల విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తే కానీ ఈరోజు 42% కొలిక్కి వచ్చిందని అన్నారు. బీసీల రాజ్యాధికారం వస్తే అగ్రకులాలలో ఉన్న పేదవారికి కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. అని తీర్పులు చెప్పారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనేక విషయాలకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పారు. ఈరోజు ప్రజల సెంటిమెంటు ఆలోచనలు ఏముంది, బీసీలకు అన్యాయం జరిగింది, మాకు రిజర్వేషన్లు పెంచాలని అడుగుతున్నారు. ఇది కూడా కోర్టు పరిగణలోనికి తీసుకునేటట్టు మన అడ్వకేట్లంతా కోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తేవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల లోపల ఉద్యమాలు వస్తున్నాయి, తిరుగుబాటు వస్తుంది. మనం రిజర్వేషన్లు వెతకపోతే సామాజిక సామరస్యం దెబ్బతింటుంది,
బీసీ ప్రజలు ఉద్యమిస్తారు, తిరుగుబాటు చేస్తారని కోర్టులకు ఆలోచన రేకెత్తించవలసిన ఐడియా మన అడ్వకేట్ల మీద, నైతిక సామాజిక బాధ్యత మన అడ్వకేట్ల మీద ఉంది. హైకోర్టు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు ప్రజల ఆలోచనలను, భావాలను, సెంటిమెంట్ కోర్టు గుర్తి. వికలాంగులకు, పెన్షన్దారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మర్కజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 13న హైదరాబాద్లో జరగనున్న వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని సన్నాహ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్దారులకు ఇచ్చిన హామీని రేవంత్ సర్కారు వెంటనే అమలు చేయాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల వర్గం కానీ, నా వృద్ధుల వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఇక నష్టపోవద్దని చెప్పడం కోసమే, మీ బిడ్డగా నా వంతు పాత్ర పోషించడం కోసమే మీ దగ్గరికి నేను వచ్చేసాను. అదే సమయంలో నేను మీ నుండి ఒక 4-5 విషయాలు అడుగుతాను. నేను ఎమ్మెల్యేని కాను, కార్పొరేటర్ కాను, కానీ ఒక పేద బిడ్డగా కొన్ని సమస్యల మీద ఉద్యమాలు చేస్తే, కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే, ఇప్పుడు నా ముందున్న మీ దగ్గర కూడా అవి ఉండడానికి అవకాశం ఉంది. నా ముందున్న మీ దగ్గర కూడా కొన్ని ఉండడానికి అవకాశం ఉంది. ఇట్లా నా ముందున్న మీ దగ్గరనే కాదు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కులంతో, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదల దగ్గర కొన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి. అది మీ దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి మైనంపల్లి హనుమంతరావు ఏం అభివృద్ధి చేశాడని ఎమ్మెల్యే మల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మైనంపల్లి రాజకీయం చేస్తున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఈ సందర్భంగా బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తమ కార్యకర్తలపై చేయి చేసుకుంటే సహించేదే లేదని హెచ్చరించారు. మైనంపల్లి హనుమంతరావు కావాలని ఏదో ఓ సందర్భంలో గొడవ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చీఫ్ విప్ బీర్లా ఐలయ్య గారు సమక్షంలో చెక్కులు పంపిణీ చేద్దాం అనేసి అల్వాల్కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మా పైన దౌర్జన్యము చేసి బెదిరించి కొట్టడము, ఇష్టం నానా రీతిగా ప్రవర్తించడం జరిగింది. ఇలా కనీసం నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇవాళ ఒక కార్పొరేటర్లకు, ఒక ఎమ్మెల్యేకు కనీసం మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి ఒక ప్రోటోకాల్ కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం 58 కోట్లకు పైగా బ్యాంకు రుణాలు, 11,08,00,000 వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక మహిళా సంఘాల గ్రూపుల సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పని చేస్తూ మీరందరూ గ్రూప్ ఒకరి చొప్పున వచ్చి ఈ చెక్కులు అంతా తీసుకోవడానికి వచ్చినందుకు అధికార బృందానికి, వేదిక పైన ఉన్న వారందరికీ, ముఖ్యంగా మా కలెక్టర్ గారు ఫస్ట్ మీటింగ్ మా కాన్ఫరెన్స్ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న సిగాజీ కంపెనీలో 15 రోజులుగా రాత్రి పగలు కష్టపడి విదేశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల కోసం 50-60 మంది చనిపోయారు. వాళ్ళని మంచి చెడ్డ చూసుకొని, వాళ్ళు వచ్చిన బంధువులను ఇక్కడ చూసుకొని వారికి న్యాయం చేసే రీతిలో అక్కడ మేనేజ్మెంట్ వారికి ఇక్కడ ప్రభుత్వానికి సరైన. సంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ పట్టా ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే కాళ యాదయ్య పంపిణీ చేశారు. ఎన్కేపల్లి గ్రామ రైతులకు 300 గజాల చొప్పున ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. తమది ప్రజాప్రభుత్వం అని, రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మాట్లాడి ఈ గ్రామస్తులు కూడా కొంతమంది వచ్చి ఇంపార్టెంట్ వాళ్ళ ముందర మాట్లాడి 300 గజాలకు వెళ్ళి నేను వచ్చినాక కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఒక కుంట భూమిస్తామన్నారు. ఒక కుంటనే 121 గజం భూమిస్తామన్నారు. అంటే అట్లా కాదని చెప్పేసి బార్గెనింగ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ కలెక్టర్ గారు 200 గజాల కంటే ఎక్కువ ఇవన్నీ మాకు పవర్ లేదని చెప్తే తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంతో పాటు అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడాలో రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. కోహెడా మండల కేంద్రంలో 2.5 కోట్లతో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకును గవర్నర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె హైమవతి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాళె యాదయ్య పాల్గొన్నారు. పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెమ్మలు రెగొడతాయేమి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ప్రణీత్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని క్లాస్ రూమ్లు, డార్మెటరీలను, వంటగదులను పరిశీలించారు. విద్యార్థులకు సరైన వసతులను మెనూ ప్రకారం కల్పిస్తున్నారా లేదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ అకాడమిక్ సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలని 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. వసతి గృహాల్లో వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి హసంపక్తి భోజనం చేసి భోజన నాణ్యత చెక్ చేశారు. అనంతరం దోమలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. బ్రేకప్ ఏమైనా కనిపిస్తుందా? మీ లాగిన్లో మీ డార్మెటరీస్ ఉంది. సో ఈ రూమ్లో 20 పిల్లలు పడుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంది సార్, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది సార్. ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి సార్, 2 స్కూల్స్ రన్ అవుతున్నాయి. పుష్ అయినాయా మీ లాగిన్ లేవా? బ్రేకప్ ఏమైనా కనిపిస్తుందా? మీ లాగిన్లో మీ డార్మెటరీస్ ఉంది. సో ఈ రూమ్లో 20 పిల్లలు పడుకోవచ్చు. మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవా కేంద్రాల్లో జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ జరగనుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి భారీగా బీసీలు తరలి రానున్నారని తెలియజేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకులతో కలిసి మహాసభకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరించారు. ఉద్యోగ రంగం లోపల 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగ్ ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు 7. మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 7. ఆగస్టు 7 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ 10వది. కాబట్టి ఈ ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి 10వ జాతీయ ఓబీసీ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి మందుబాబులకు ఇక నుంచి చుక్కలే. హైదరాబాద్లో ఇక నుంచి డేలో డ్రంక్ అండ్ డ్రైవ్.
నగరంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదండోయ్, బ్రీత్ ఎనలైజ్ టెస్టులతో 30 ఎంజీ వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు డేలో సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు రెడీ అయ్యారు. ఇకపై రాత్రులు మాత్రమే కాదు, పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు రెడీ అయ్యారు. హైదరాబాదు సిపి సివి ఆనంద్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఆదేశాలతో ఈ మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని అన్నారు. కేవలం రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తారన్న ధ్యాసలో ప్రజలు ఉన్నారని అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించినప్పుడు విచక్షణ కోల్పోతారని, మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని తెలిపారు. మన పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది. నైట్ 10 o'clock తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగ్గిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అన్నది కంప్లీట్గా లేకుండా పోయింది. సో నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు. రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్, ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్, పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. దానిలో ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. సో దాదాపు ఈ 1 month డ్రైవ్లో 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. సో ఒక్క నెలలోనే 35 మంది, అది కూడా స్కూల్ చిల్డ్రన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తాగి బండి నడపడం జరుగుతుందన్నది మాకు చాలా పెద్ద షాకింగ్. సో తర్వాత మా సిపి గారు మేమంతా చర్చించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డిటరెన్స్ వచ్చే విధంగా, ఇంకా ఫలితాలు మంచిగా వచ్చే విధంగా మనం ఏం చేయవచ్చని ఆలోచన చేసి సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై మనవాహరం కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మద్దూరు, ధూళిమిట్ట, కొమ్రవెల్లి, చేర్యాల టౌను అఖిలపక్ష పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా బాధలు ఎక్కువ ఉన్నాయి, మా కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అయినా మా డివిజన్ మాత్రం మీరు ప్రకటిస్తలేదు. కేవలం మీరు దురుద్దేశంతో, స్థానిక నాయకత్వ లోపంతో, స్థానిక నాయకత్వం ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేయలేదు కాబట్టి మీ డివిజన్ మీకు ఇవ్వము, ఈ డివిజన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నది కేవలం స్థానిక కాంగ్రెస్ నాయకత్వమే అడ్డుపడుతుంది. దమ్ముంటే చేర్యాల కాంగ్రెస్ నాయకత్వము, చేర్యాల డివిజన్లో ఇక్కడున్న స్థానిక నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ డివిజన్ తీసుకొచ్చి నీ యొక్క నిబద్ధతను చాటుకోవాలి తప్ప నువ్వు ఇక్కడ చేర్యాల రెవెన్యూ డివిజన్ కోరుతూ చేర్యాల అంబేద్కర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. మానవహారం తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోరుతూ గత 10 సంవత్సరాల కాలం నుంచి చేర్యాల ప్రాంత ప్రజలు పంచాయతీరాజ్ ఇంజనీర్ చీఫ్ కనకరత్నం లచ్చం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తాండూరు నుంచి వికారాబాద్కు
డీఏని బదిలీ విషయంలో 50,000 డిమాండ్ చేశారు. లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో ఎర్రమంజేరులో ఉన్న పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కనకరత్నం గతేడాది పదవి నుంచి రిటైర్ అవగా ప్రభుత్వ ఆయన పదవి కాలాన్ని మరో ఏడాదికి పొడిగించింది. ఆషాఢమాస బోనాల జాతర సందర్భంగా తిరుమలగిరి లాల్ బజారు మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించామని ఆలయ అధ్యక్షులు మురళీ మోదీరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరయ్యారు. శ్రీ గణేష్, జంపన ప్రతాప్లను ఆలయ కమిటీ ఈవో సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. నవరాత్రుల పండుగ కానీ, నూతన సంవత్సరం కానివ్వండి, శ్రీరాముల కళ్యాణం, హోలీ పండుగ అన్ని సందర్భాల్లో భక్తులంతా సహకరిస్తూ వాళ్ళ సహకారంతో దేవస్థానం మెరుగైన విధంగా అభివృద్ధి జరుగుతుంది. మా యొక్క కమిటీ తరఫున దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గతంలో లాస్ట్ ఇయర్. ఇవి మెట్రోపల్స్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.